వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉమెన్స్ డే సందర్భంగా మనతో అయితే డాక్టర్ నాగశ్రీ గారు అయితే ఉన్నారు. ఆవిడ ఆడవాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు, అసలు ఆవిడ ఎంత కష్టపడి 20 సంవత్సరాలుగా ఆవిడ ఇదే రంగంలో ఉన్నారు. మరి ఆవిడనే అడిగి ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. ఆవిడ ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అని చెప్పేసి డాక్టర్ నాగశ్రీ గారు అయితే ఉన్నారు. మరి మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మీకు ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మరి మీరు గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారండి, డాక్టర్ ఫీల్డ్లో. మీకు ఎలా అనిపిస్తుందండి? ఐఎమ్ హ్యాపీ అండి ఈ ప్రొఫెషన్లో ఉండి. నాకు డెంటల్ హెల్త్ గురించి డాక్టర్గా నేను సమాజానికి నేను చేయగలిగింది చేస్తున్నాను. డెంటిస్ట్రీలో నేను 28 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. నా ఓన్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, బట్ మనం కొందరికి హెల్ప్ చేస్తున్నాము. నాతో పాటు నేను కొందరికి ఎంప్లాయ్మెంట్ కలగజేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ మై కెరీర్ అండ్ ఇన్ మై ప్రొఫెషన్. మీరే కాదు, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు, లేడీసే ఉన్నారండి. లేడీసేనండి, జెంట్స్ ఎవరు లేరు నా దగ్గర. అలా అని కాదు, ఐ జస్ట్ సపోర్ట్ ఉమెన్. అంటే మనం ఈక్వాలిటీ అంటాం కానీ లేడీస్ జెంట్స్ ఈక్వాలిటీ కాదండి. యాజ్ ఏ ఉమెన్ వీ కెన్ డూ మోర్ దెన్ జెంట్స్. వాళ్ళకంటే ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటాము. ఫిజికల్ స్ట్రెంగ్త్ పక్కన పెట్టండి, ఫిజికల్ కావాలంటే పెంచుకోగలం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇమోషనల్లీ స్ట్రాంగ్, మోరల్లీ వీ వాల్యూ ఫ్యామిలీ ఎథిక్స్ అవన్నీ ఉంటాయి. సో ఈక్వాలిటీ అవసరం లేదండి. వీ హ్యావ్ టు డూ వాట్ వీ క్యాన్ డూ, అంతే. కంపారిజన్స్ అవసరం లేదు మనకి. మరి ఎంతో అంటే ఒక డాక్టర్ అంటే చాలా కష్టపడాలండి, ఎన్నో ఎదుర్కోవాలి. ప్రతిదీ ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది చదువుకునేటప్పుడు కానీ డాక్టర్ అయ్యాక కానీ. మీ కెరియర్లో ఎలా ఉందండి? ఉంటాయండి, ఆబ్వియస్లీ ఆబ్స్టికల్స్ ఉంటాయి. రాళ్ళు వేసేవాళ్ళు వేస్తారు. మనం పైకి వస్తున్నాము అంటే మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేసేవాళ్ళు చేస్తారు. సో అలాంటివి చాలా ఉన్నాయి నా లైఫ్లో. అన్నీ కూడా ఐ జస్ట్ ఆల్వేస్ ఫేస్డ్ అండి విత్ కరేజ్ అండ్ బోల్డ్నెస్, విత్ ఫ్యామిలీ సపోర్ట్. నా కిడ్స్, నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అండ్ యాజ్ ఏ ఫెలో ఉమెన్ నేను అందరినీ సపోర్ట్ చేస్తాను, నాకు అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు డాక్టర్ అవ్వాలని గోలా, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్స్ ఉండి ఇలా డాక్టర్ అయ్యారు మేడం? మా ఫ్యామిలీలో ఎవ్వరు డాక్టర్స్ లేక నాన్నగారు నువ్వు డాక్టర్ అవ్వాలి అని, నేను పుట్టినప్పటి నుంచి డాక్టర్ అంటే సో ఓకే దట్స్ ఇట్, నేను చదువుకోవాలి. నా చదువులో ఇప్పుడు డెంటిస్ట్రీలో నేను బీడీఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ చేశానండి, ఎండిఎస్ మణిపాల్లో చేశాను. అంతా ఫ్రీ సీట్, కష్టపడి ఎప్పుడు చదువు మీదే ఉండేది కాన్సన్ట్రేషన్. నేను సెటిల్ అయ్యే వరకు లాస్ట్లో నా ఫీల్డ్లో నేను చివరి వరకు చదువుకోవాలనుకున్నాను. సో డాక్టర్ అయ్యి ఎండిఎస్ చదివి వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. సో నా ఇండిపెండెంట్. నాకు మీ మదర్ ఫాదర్ ఎలా సపోర్ట్ చేశారో, మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ కానీ అత్త మామలు కూడా ఇలాగే సపోర్ట్ చేశారా మేడం? లేదండి, నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మ నాన్నే సపోర్ట్ చేశారు. హస్బెండ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ లేదు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ సింగిల్ పేరెంట్. సారీ మేడం. ఇట్స్ ఓకే బట్ ఐ కెన్ బి ఇన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది సింగిల్ మదర్స్ దేర్. బికాస్ వెన్ యూ ఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. అంటే ఒక సింగిల్ లేడీ అంటే చాలా పేషెన్సీ కావాలి, అన్నిటినీ ఎదుర్కోవాలంటే మీరు ఎలా ఎదుర్కొన్నారు? అలా మీకు కళ్ళ నీళ్ళు అలా ఎదుర్కొన్నా అండి. ఐ హ్యావ్ సపోర్ట్. ఐఎమ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్. అదిగో మా స్టాఫ్ వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్టే. ఎప్పుడు ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ ఐ హ్యావ్ గుడ్ సపోర్ట్. ఎలా సపోర్ట్ చేస్తారు? దే గివ్ మీ మోరల్లీ అండ్ ఎమోషనల్లీ. దే ఆర్ పిల్లర్స్ టు మీ. మరి ఇప్పుడున్న దాంట్లో అండి ఆడవాళ్ళ మీద చాలా అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఎందుకని అంటే ఆడవాళ్ళు అంటే మనం కొన్ని చోట్ల చూసినట్టయితే వీళ్ళు సరైన బట్టలు వేసుకోవట్లేదు, ఇలా ఉంటే అదంటారా కారణం, లేదంటే మగవాళ్ళలో ఉందంటారా లోపం? మైండ్ సెట్ అండి. ఇప్పుడు బట్టలు వేసుకున్నా ఆలోచించేవాడు అట్లాగే వేసుకుంటాడు. ఆ వేసుకునేది ఇట్ డజంట్ మ్యాటర్ అండి. దేర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. దే హ్యావ్ టు వాల్యూ ఫెలో హ్యూమన్ బీయింగ్. ఆడ మగ అని కాదండి, యాజ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వీ హ్యావ్ టు వాల్యూ దేర్ ఫీలింగ్స్. వీ హ్యావ్ టు వాల్యూ దేర్ వాట్ ఎవర్. బాడీ షేమింగ్ అట్లా ఉండకూడదు. నువ్వు అవి వేసుకున్నావు అని. అబ్బాయిలు వేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు ఇట్లా. వీళ్ళది తప్పు వాళ్ళ తప్పని నేను అన్ను. మైండ్ సెట్ మారాలి. వీ హ్యావ్ టు వాల్యూ ఫెలో హ్యూమన్ బీయింగ్. అంతే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అమ్మాయిలకి వచ్చేసరికి. సో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా హ్యూమిలేట్ చేయకూడదు. అది లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. మరి మనకి గాంధీ గారు ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే ఆడవాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రి తిరుగుతారో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అంటారు. అసలు ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? అది మన చేతిలోనే ఉందండి. మనం స్వతంత్రం తీసుకోవాలంటే తీసుకోగలం, లేదు భయపడుతూ ఉంటే భయపడినన్నాళ్ళు అలాగే ఉంటాం. ఆడవాళ్ళు అసలు స్వతంత్రం కోరుకుంటారంటారా, స్వేచ్ఛ కోరుకుంటున్నారంటారా?
స్వతంత్ర స్వేచ్ఛ అని కాదండి, ఆడవాళ్ళందరికీ దేర్ లిమిట్స్. ఇప్పుడు ఆ మగవాళ్ళు వదిలేయగలరు, ఫ్యామిలీని వదిలేయగలరు, పిల్లల్ని వదిలేయగలరు, ఏమైనా చేయగలరు, దెన్ డోంట్ బోదర్ ఏదైనా పని చేయడానికి. కానీ లేడీస్ అనగానే మదర్ అవనివ్వండి, డాటర్ అవనివ్వండి, ఎవరైనా డాటర్ అమ్మ నాన్న ఆలోచిస్తుంది, మదర్ అయితే పిల్లలు ఫ్యామిలీ అంతా ఆలోచిస్తారు. దే డోంట్ వాంట్ ఫ్రీడమ్. అంటే వాళ్ళకి కావాలంటే ఫ్రీడమ్ ఏదైనా చేసుకోగలరు, కానీ చెయ్యరు. దే నో దేర్ లిమిట్స్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నేను ఎప్పుడు చెప్పేది అదే, నువ్వు చేయలేనో చేయగలను అని అనుకోవద్దు. నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఎంతవరకు యూస్ చేసుకుంటావు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నువ్వు నీ లిమిట్స్లో ఉండు. నీ పిల్లలకి యూ జస్ట్ గైడ్ దమ్. ఎందుకంటే యాజ్ ఏ మదర్ మనం సొసైటీకి పిల్లల్ని వీ హ్యావ్ టు గివ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ టు ది సొసైటీ టు మేక్ ఇట్ బెటర్. సో అది మన చేతిలో ఉంది, అది ఫాదర్ చేతిలో కూడా ఉండదండి. దే హ్యావ్ టు సపోర్ట్ కిడ్స్ ఆబ్వియస్లీ. అందరు ఫాదర్స్ మంచి ఫాదర్స్ ఉండరు, ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను, బట్ లేడీస్ ప్లే మేజర్ రోల్ కదా. మరి ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్ అందరికీ ఏం చెప్తారండి మీరు? స్ట్రాంగ్గా ఉండండి, కమ్ వాట్ ఎవర్ మే, నేను చేయగలను అని అనుకోండి. జస్ట్ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. వెన్ యూ ఆర్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ, మోరల్లీ, ఇథికల్లీ అండ్ ఇమోషనల్లీ, యూ కెన్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క ఉమెన్ కూడా, సింగిల్ పేరెంట్ అయినా సరే, ఎవరైనా సరే, ఆడవాళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నాగశ్రీ గారు అయితే చెప్తున్నారు.